హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు నేను మన వ్లాగ్స్లో ఒక సైట్ విజిట్ ఆల్రెడీ చేశా. ఇదేంటంటే నా సెకండ్ సైట్ విజిట్ ఫ్రమ్ హామ్స్టెడ్. సో ఈరోజు సైట్ విజిట్ ఏంటి అంటే మమ్మల్ని చార్మినార్ తీసుకెళ్తున్నారు. సో అక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ క్లాత్స్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకా కొన్ని డిఫరెంట్ వర్క్స్ అవన్నీ కూడా మనకి చూపిస్తారు గైస్. సో ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరన్నా ఏదైనా ఆర్డర్ చేసుకోవాలన్నా అన్నీ నేను మీకోసం కలెక్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్ మై ఫుల్ వీడియో. ఇప్పటి వరకు గైస్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే గైస్ మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది, నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సో మీరు జస్ట్ చూడడమే కాదు, ఒక లైక్ కూడా చేయండి. ఇఫ్ పాసిబుల్ మీరు ఎవరికైనా షేర్ చేయండి ఈ కాంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే. ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి ఫ్యాషన్ టిప్స్ అవన్నీ కూడా నేను మీకు షేర్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు అప్డేట్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. నేను ఇంకా షూ వేసుకోవాలి గైస్. సో యాక్చువల్లీ మన దగ్గర షూస్ లేవు కాబట్టి ఇప్పుడు ఈ చెప్పులే, షూస్ ఉన్నాయి బట్ లేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నాకు టైం లేదు షూస్ అవి వేసుకోవడానికి, ఎక్కువ టైం లేదు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. బై గాయ్. సో గైజ్ నేను సుమన్ అయితే స్టార్ట్ అయిపోయాము. సుమన్ నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. సో అక్కడ నుంచి నేను నా ఫ్రెండ్స్ కలిసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. చూడకండి బ్లాగ్లో మాట్లాడాలి. సో గైజ్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. సో చార్మినార్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేస్తామని నేను చూపిస్తాను. సో ఒకసారి హాయ్ చెప్పొచ్చు కదా. Keeping that you just don't want to imply that on this. మేము రీచ్ అయిపోయాం గైస్. ఇది ఇక్కడ చూపిస్తున్నా కదా మొహమ్మద్ క్యాప్ మాల్ అని చెప్పి, అక్కడే మనకి కావాల్సిన డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఈరోజు వర్క్ షాప్ మొత్తం అక్కడే ఉంటుంది. సో నేను వెళ్తున్నా, చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ. నేను ఇక్కడ ఒక్కొక్కటి పట్టుకొని చూస్తున్నా, ఎందుకంటే మనకి ఆ ఫీల్ టెక్స్చర్ తెలియాలి కదా. ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా వెల్వెట్ క్లాత్స్. వెల్వెట్లో కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం షిమ్మర్ టైప్ డ్రెస్సెస్ అనమాట. అవి మనకి బాడీకాన్ డ్రెస్సెస్లో అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ పార్టీ వేర్ బాడీకాన్ డ్రెస్సెస్, కొన్ని వెస్ట్రన్ వేర్ వాటికి డిజైన్ చేయడానికి చాలా బాగుంటాయి. మనకి అవి చూస్తున్నప్పుడు చాలా ఐడియా వస్తుంది గైజ్. అంటే ఓకే నేను దీంతో ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, మనకని ఇమాజినేషన్లో వచ్చేస్తాయి అలా. ఇక్కడైతే ఫ్లోరల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కొన్ని, అండ్ ఇవన్నీ కూడా పార్టీ వేర్. ఇక్కడ పైన అయితే కొంచెం స్ట్రెచబుల్ క్లాత్స్ ఉన్నాయన్నమాట. అంటే వెరైటీ ఆఫ్ క్లాత్స్, నాట్ ఓన్లీ డ్రెస్సెస్ కానీ కాదు, ఇంకా వేరే లైక్ పిల్లోస్ అలాంటి వాటికి యూజ్ అయ్యే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను అన్నీ పార్టీ వేర్కి అండ్ బాడీకాన్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ సాటిన్ క్లాత్స్ గైస్. అందులో కూడా చాలా వెరైటీ ఆఫ్ సాటిన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ స్ట్రెచబుల్ ఉన్నాయి కొన్ని. అండ్ అవి కొన్ని ఏంటంటే పట్టుకుంటేనే మనకు ఆ ఫీల్ అర్థమవుతుంది. సో అట్లా ఉంటాయి. ఇక్కడ ఇవి కూడా మొత్తం ఆల్రెడీ చూపించా కదా. ఇవన్నీ డ్రెస్సెస్ ఏంటంటే బాడీకాన్ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. ఒక్క ఫ్యాబ్రిక్ చూస్తున్నప్పుడు ఓకే వీటితోనే చేస్తారు కదా ఇలాంటి డ్రెస్సెస్ అని చెప్పి అనిపిస్తుంది. ఇదైతే ఎంత బాగుందో, స్కూబా క్లాత్ అంటారంట దీన్ని కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఎక్కువ యూజ్ చేస్తారు. స్ట్రెచబుల్ ఉంది, చాలా బాగుంది గైస్. అసలు ఇవి చూస్తుంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయా చార్మినార్లో అనిపిస్తుంది మనకి. అండ్ ఇది కూడా స్ట్రెచబుల్ క్లాత్స్ అనమాట. సో నేను అందుకే అవన్నీ ఇట్లా లాగి చూపిస్తున్నా మీకు అర్థం అవ్వాలి అని చెప్పి. ఇవన్నీ కూడా లైక్ వెల్వెట్లోనే స్ట్రెచబుల్ వెల్వెట్ ఇవన్నీ. సో చాలా బాగున్నాయి, ఫీల్ కూడా పట్టుకుంటే. ఇక్కడ కొన్ని ఏంటంటే లెహంగాస్కి యూస్ చేసే ఇలాంటి
ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఏమంటారు అంటే క్రేప్ సాటిన్ అంటారు. నార్మల్‌గా సాటిన్ తెలుసు కానీ సాటిన్‌లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ సాటిన్ ఉంటాయని నాకు అస్సలు ఐడియా లేదు. అండ్ ఇక్కడ చూపిస్తున్న వైట్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే వైట్ ఫ్రాక్స్ అండ్ క్రిస్టియన్ వెడ్డింగ్స్‌కి ఏమైనా ఫ్రాక్స్ అలాంటివి స్టిచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూపిస్తున్నవి కూడా ప్రింటెడ్ వెల్వెట్ అనమాట ఫ్యాబ్రిక్స్. ఇవైతే నాకు తెలిసి డ్రెసెస్‌లో యూజ్ చేయడం నాకేం తట్టలేదు ఐడియా అయితే. మీకేమైనా ఐడియాస్ వస్తే మాత్రం కామెంట్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడున్న ఫ్యాబ్రిక్స్ మీరెవరన్నా దేనికోసమైనా యూజ్ చేస్తారు, ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి అవన్నీ నాకు కామెంట్ చేయండి. ఇదైతే గైస్ లెహెంగాకి యూజ్ చేసే సాటిన్ అనమాట. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఆ ఫీల్ అయితే ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే చాలా కంఫర్ట్ ఉంటాయి గైస్ అలాంటివి వేసుకుంటే. అండ్ బాగుంటాయి, మనకి ఫిట్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే స్ట్రెచబుల్ వెల్వెట్ గైస్. సో ఇది ప్లెయిన్ కాదు, కొంచెం ప్రింట్ యానిమల్ ప్రింట్ వస్తుంది. ఇదేంటంటే సింథటిక్ లెదర్ అనమాట. మనం మూవీస్లో చూస్తుంటాం కదా కొన్ని లైక్ బ్లాక్ కలర్ షూస్ లాంటి అట్లాంటివి. అండ్ ఇది లెదర్లో ఇంకొంచెం క్వాలిటీ ఉన్న లెదర్. ఇది కూడా లెదరే అనమాట. ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయి. క్వాలిటీ ఈస్ వెరీ గుడ్ గైస్. ఫస్ట్ చూపించిన లెదర్ సింథటిక్ లెదర్ నాకు అంత నచ్చలేదు కానీ ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా లెదర్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమంటారు కలర్ అనమాట. అండ్ ఇది కూడా లెదరే. సో గైస్ ఇక్కడ నేను చూస్తున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అంటే లైక్ నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా, అవి చాలా కాస్ట్లీ అనే ఫీలింగ్ వస్తాయి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి ఫ్యాబ్రిక్సే యూజ్ చేస్తారు, అంత స్పెషల్ ఫ్యాబ్రిక్ ఏం కాదు. యూజ్ చేసి కూడా ప్యాటర్న్స్ అండ్ దాని పర్ఫెక్షన్ అవన్నీ క్రియేట్ చేయడం వల్ల దానికి ఓవరాల్ అవుట్పుట్ అలా ఉంటుంది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కొన్ని ఇలా స్ట్రైప్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, అండ్ రెట్రో టైప్ ఉన్నాయి, కొన్ని వర్క్ ఇంపోర్టెడ్ క్లాత్స్ లాగా కొన్ని ఉన్నాయి, అండ్ ఆల్సో షిమ్మర్ ఉన్నాయి, కొన్ని అయితే ఇట్లా ఫెదర్ లాగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఉన్న ఐడియాస్ అన్నీ పెడితే ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ టర్న్ అవుతుంది. సో నాకు అదైతే అర్థమైంది. అండ్ ఎప్పుడైనా ఏదైనా డ్రెస్ చేయాలనుకున్నప్పుడు బెటర్ సోర్సింగ్ కోసం ఇట్లాంటివి మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటంటే చాలా కొత్త ఐడియాస్ క్రియేట్ అవుతాయి అండ్ మనం ఇంకా క్విక్గా ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూసిన బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే కొన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ చూసాను నేను రీసెంట్గా, సేమ్ అట్లానే ఉన్నాయి గైస్. ఐ జస్ట్ లవ్ దిస్ ఫ్యాబ్రిక్స్. నాకైతే ఈ బ్లాక్ కలర్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. సో నాకు చాలా నచ్చింది ఈ బ్లాక్ కలర్ నెట్టెడ్ వర్క్ ఫ్యాబ్రిక్. గైజ్ ఐల్ టెల్ యూ స్ట్రేంజ్ హ్యాబిట్ దట్ ఐ హ్యాడ్ సిన్స్ మై చైల్డ్హుడ్. అదేంటంటే నార్మల్గా నేను ఏదైనా మూవీ చూసినా ఆర్ ఎల్స్ ఏదైనా పర్సన్ని మీట్ అయినా నాకు ఎవరినైనా చూసినప్పుడు ఫస్ట్ అట్రాక్ట్ చేసేది వాళ్ళ డ్రెస్సింగే. సో నాకు వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ప్యాటర్న్ వేసుకున్నారో, వాళ్ళకి అది సూట్ అయిందా లేదా, వాళ్ళు ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేశారు, ఇవి నాకు అబ్జర్వ్ చేయడం చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్. నార్మల్గా మా మమ్మీ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అంటుండేవాళ్ళు దీనికి చాలా బ్యూటీ పిచ్చి ఎక్కువ, అందం పిచ్చి ఎక్కువ అని చెప్పి తిట్టేవాళ్ళు కూడా. అండ్ నాకు ఆ పిచ్చి ఎందుకుందో తెలియదు, నాకు అది ఇన్బిల్టే ఉందని నాకు అర్థమైంది నేను పెరుగుతున్న కొద్దీ. సో నాకు మనకి ఏదైనా ఒక హ్యాబిట్ ఒక పిచ్చి ఉంటే ఆ పిచ్చి మీద వర్క్ చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ టర్న్ అవుట్ ఎ గ్రేట్ ప్రొఫెషన్ అని నా ఫీలింగ్. సో మీకు ఏదైనా పిచ్చి ఉంది అంటే దట్ డజంట్ మీన్ అదేదో అబ్నార్మల్ హ్యాబిట్ కాదు, అది చాలా బెస్ట్ హ్యాబిట్ అని చెప్తాను నేను. మీ ఆ పిచ్చి తెలుసుకోండి, దాని మీద వర్క్ చేయండి. సో మీరు చాలా మంచి స్టేజ్కి ఎదుగుతారని నా ఫీలింగ్. ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ స్ట్రైప్స్, ప్రింట్స్, రెట్రో అవుట్ఫిట్స్, అవన్నీ చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి.
ఇవన్నీ ఎక్కడో సెలబ్రిటీస్ వేసుకున్నప్పుడు మనము ఇది బాగుంది, ఇది ఎక్కడ దొరుకుతాయి అలా ఇలా అనుకుంటాం. బట్ ఇట్లాంటి స్ట్రీట్స్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అలాంటి ఫ్యాబ్రిక్స్ని మంచి ప్యాటర్న్స్ తోటి ఒక మంచి అవుట్ఫిట్ని క్రియేట్ చేయడమే ఇక్కడ ఉండాల్సిన ఐడియా. సో ఇక్కడ కూడా నేను కొన్ని కైండ్ ఆఫ్ క్లాత్స్ పట్టుకొని వాటిని ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ ఏంటంటే యానిమల్ ప్రింట్స్ అనమాట. సో అట్లా నేను చాలా వరకు నా బెస్ట్ చూపించడానికి నేను ట్రై చేశాను. నేను డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా నా ఫ్రెండ్స్ అయితే వచ్చిన దగ్గర నుంచి వీడియోనే తీస్తున్నాను, నవ్వుతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. See you in the next vlog.